హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 52 వీడియోస్కి మంచి రిజల్ట్ ఉంది. డైలీ ఫుడ్ అండ్ వర్కౌట్స్ వీడియోస్కి ఇంతమంది వ్యూస్ అండ్ సజెషన్స్ ఇస్తున్నారు. సో రీసెంట్గా ఒక సిస్టర్ కూడా మెసేజ్ చేశారనమాట. సిస్టర్, మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి అండ్ మీరు చేసే వర్కౌట్స్ కూడా చాలా టఫ్గా చేస్తున్నారు అండ్ వెయిట్స్ కూడా మంచిగా లిఫ్ట్ చేస్తున్నారు. సో ఏమన్నా టిప్స్ చెప్పరా నాకు అని చెప్పి, నేను బిగినర్ని, రీసెంట్గానే జిమ్ జాయిన్ అయ్యాను అని అడిగారు. సో సిస్టర్, ఏం అవసరం లేదు, నేను స్టార్టింగ్ కూడా చాలా టెన్షన్గానే చాలా భయపడుతూనే వెళ్ళాను, బట్ అలాంటిది ఏం లేదు. సో మంచిగా చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. సో నేను ఇంకా లేడీస్ని నేను ఇంత వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా, లిఫ్ట్ చేయకూడదా అని అనుకోవద్దు. సో డెఫినెట్గా లిఫ్ట్ చేయండి, మీ బాడీకే మంచిది. సో ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు ఓట్స్ అండ్ అవకాడో స్మూతీ చేస్తున్నాను. లాస్ట్ టైం నేను బ్లూబెర్రీ అండ్ ఓట్స్తో చేశాను అనమాట. సో ఈరోజు బ్లూబెర్రీస్ అండ్ అవకాడో రెండు వేస్తున్నాను. దీంట్లో నేను ఏవి స్వీట్నర్స్ యాడ్ చేయను, లేదు ఇంకేదైనా అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయనండి. ఓన్లీ ఫర్ ఫ్రూట్సే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో అవకాడో అంటే నాకు చాలా ఇష్టం, చాలా వీడియోస్లో చెప్పాను కదా. సో వాటిని బట్టి ఈరోజు నేను ఒక స్మూతీ తయారు చేసుకోవాలి, స్మూతీ తాగాలనిపించింది. బట్ నేను ఎప్పుడు అన్ని వేరే వేరే ఫ్రూట్స్ ట్రై చేశాను, కానీ ఇలా అవకాడో ట్రై చేయలేదు. అవకాడో ఎలా ఉంటుందంటే కొంచెం బటర్ టైప్ ఉంటుంది, అది స్వీట్గా ఉండదేమో అనిపించింది. బట్ కొంచెం బ్లూబెర్రీస్ కూడా యాడ్ చేసాం కదా, సో టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం చేసుకున్న వెంటనే ఇది తాగేసేయాలి, లేదు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేదు నెక్స్ట్ డేకి లేదా ఈవినింగ్కి ఇంకాసేపు ఆగి తాగుదాం అని అనుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా కంప్లీట్గా వన్ టైమే తాగేసేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ ప్రిపేర్ చేసుకోవద్దు. స్టార్టింగ్ కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసిన తర్వాత కొంచెం అది ఎలా అనిపించింది అంటే బాగా థిక్గా అనిపించింది. సో అంత థిక్ అయితే మనం తినటానికి కూడా రాదు. ముందు ఎట్లా అనిపిస్తుంది అంటే, అమ్మో ఇప్పుడు ఇంత థిక్నెస్ మనం తినాలా, జ్యూస్ లాగా లేదేంటి అని అనిపిస్తుంది. సో అట్లా కాకుండా డెఫినెట్గా ఇంకొంచెం వాటర్ యాడ్ మీరు చేసుకుంటూ ఉంటుంటే సో కొంచెం స్మూతీ లాగా వస్తుంది. అది మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 5 minutes దాకా నేను గ్రైండ్ చేశాను. అసలు ఎట్లా అయిపోయిందంటే కొంచెం కలర్ డెఫినెట్గా చేంజ్ అయిపోయింది. అంతా ఎట్లా అంటే పిస్తా ఉంది కదా, ఆ పిస్తా కలర్ వచ్చేసింది అనమాట. సో టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. స్మూతీ ఎప్పుడు ఇలా థిక్గా ఉంటేనే చాలా బాగుంటుంది. లేదు కొంచెం వాటర్ లాగా జ్యూసీ లాగా ఉంది అంటే అది డెఫినెట్గా తాగడానికి అయితే పనికిరాదు, హెల్తీగా కూడా ఉండదు. ఎందుకంటే దాంట్లో అంత వాటరే ఉంటుంది. సో అంత వాటర్ కంటెంట్ అవసరం లేదు. ఫస్ట్ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం ఒక 2-3 tablespoons రోల్డ్ ఓట్స్ అండ్ నెక్స్ట్ అవకాడో, నెక్స్ట్ బ్లూబెర్రీస్, దానిపైన చిన్న టాపింగ్స్గా చియా సీడ్స్ వేసాను. చియా సీడ్స్ అప్పుడప్పుడు వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది, లేదు వాటర్లో బాయిల్ చేసుకొని తిన్నా సరే బాగానే ఉంటుంది. సో లైట్గా పైన అలా చల్లుకొని, నేను ఫస్ట్ జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను తీసుకున్న ఫుడ్ అయితే ఇదే. మార్నింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తెలుసు కదా మీకు, 1 cup ఆఫ్ వామ్ వాటర్ అండ్ నెక్స్ట్ మిగిలిన కంప్లీట్ మొత్తం ఫుడ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కిందకి ఒక స్మూతీ తీసుకుంటే సరిపోతుంది. సో అదే కడుపు బాగా ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే అవకాడో ఫ్యాట్, అది గుడ్ ఫ్యాట్, హెల్త్కి చాలా మంచిది. సో అందుకని మీరు తీసుకునే డైట్లో కూడా సో డెఫినెట్గా అవకాడో డైట్ని యాడ్ చేసుకోండి. మనకి రెగ్యులర్గా ఇంతకుముందు అయితే దొరికేవి కాదు, ఇప్పుడు రెగ్యులర్గా జెప్టోలో అయినా జొమాటో స్విగ్గీలో, ఇన్స్టామార్ట్లో, ఎక్కడ ఏదైనా సరే బ్లింకిట్లో ఆర్డర్ పెడితే వెంటనే వచ్చేస్తున్నాయి. లేదంటే మనకి నియర్ బై స్టోర్స్లో ఎక్కడున్నా సరే అవైలబిలిటీలో ఉంటాయి. అది రిలయన్స్ అండ్ నెక్స్ట్
నేషనల్ మార్ట్ ఆర్ రత్నదీప్ ఇట్లా వీటిల్లో ఉంటాయండి. నేనైతే అలాగే తీసుకుంటాను. సో అసలు ఎందుకు తగ్గాలనుకుంటున్నావు అని చాలామంది అడిగారు నన్ను. ప్రెజెంట్ సన్నగానే ఉన్నావు కదా, ఇంకా ఎందుకు అంత కష్టపడుతున్నావు, అయినా అంతంత వెయిట్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు, అసలే సి సెక్షన్ అయ్యి ఉంది, ఇంకా ఇన్ని లిఫ్ట్ చేయటం వల్ల లోపల స్టిచెస్కి ఏదన్నా అయితే ప్రాబ్లం అవుతుంది కదా, నువ్వెందుకు వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ అంత హెవీగా చేస్తున్నావు, అసలు అవసరమా అని ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారు. ఎస్ సిస్టర్, అవసరమే. బాడీకి మనం ఎలా అయితే బ్రష్ చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, ఫుడ్ ఎలాగైతే తింటున్నామో మన బాడీకి కూడా జిమ్ అనేది అలాగే. ఏదో జిమ్కి వెళ్ళిపోవాలి, ఇంకా రెగ్యులర్గా ఫాలో అయిపోవాలి ఇలా కాకుండా జిమ్ అనేది ఒక 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 ఏజ్ వచ్చేదాకే అండి మన హెల్త్ని మనం కాపాడుకోగలిగేది. సో అలాంటప్పుడు మనం ఇప్పటి నుంచే కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది తీసుకుంటే మన బాడీలో మజిల్ ఎక్కడ వెయిట్ లాస్ అవ్వద్దు, బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది పోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే మీరు సన్నగా అనిపిస్తారు. సో అవసరమే, లేడీస్కి కూడా డెఫినెట్గా జిమ్ అవసరమే. అది జిమ్ అనే కాదు, నాకు జిమ్ అనేది నాకు కుదురుతుంది. సో నేను వెళ్ళగలుగుతున్నాను. అందరూ వెళ్ళాలని లేదు, అందరికీ కుదరాలని లేదు. సో డెఫినెట్గా ఒకవేళ మీకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే డెఫినెట్గా మీరు కుదుర్చుకొని అట్లీస్ట్ 1 hour ఒక టైం స్పెండ్ చేసి జిమ్లో మొత్తం ఎక్విప్మెంట్ అన్నీ యూస్ చేసి సో చేస్తూ కనుక రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉంటే వెయిట్ లాస్ అవుతారు అండ్ బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ ఈజీగా తెలుస్తుంది. సో ఎవ్వరూ మర్చిపోకుండా డెఫినెట్గా వెయిట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కావాలి, జిమ్కి తప్పకుండా వెళ్ళాల్సిందే. సో నా వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ చాలామందికి నచ్చుతుంది. సో అందుకనే నేను అడ్వైస్ చేస్తున్నాను. డెఫినెట్గా లేడీస్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి బాడీలో మజిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. 1 year పెరిగే కొద్దీ అది తగ్గిపోతూనే ఉంటుంది. సో ఏదైతే బాడీలో ఏదైతే మనం మజిల్ని పోగొట్టేసుకుంటూ ఉన్నామో ఆ మజిల్ రికవరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను 3 egg whites తీసుకున్నాను, 4 egg whites తీసుకున్నాను, కొంచెం పప్పు అండ్ టమాటో, వంకాయ. చెప్పాను కదా రెగ్యులర్గా నేను అవి తినాలి ఇవి తినాలని బయట ఏయో తింటూ ఉండను. సో మనకి ఏది కావాలనిపిస్తే అదే తింటాం కదా. సో ఇంట్లో ఏది ఉంటే ముందు అది తినేస్తాము. అయినా అసలు సి సెక్షన్ అయితే ఏంటండి మన ఇండియాలోనే అదేంటి సి సెక్షన్ అయితే బాడీని కదపకూడదు, కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి, ఒక 1 year అయినా రెస్ట్ ఉండాలి బాడీకి, లేకపోతే స్టిచెస్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు. కానీ అలాంటివి ఏమి ఉండవు. మనం దానికి తగ్గ ఎక్సర్సైజ్లు మనం చేసుకోవాలి. కానీ అంతేగాని మనం ఏదో ఇంత బరువులు లిఫ్ట్ చేయటం వల్ల మన స్టమక్కి ఏమీ అవ్వదు అండ్ మన స్టిచెస్కి కూడా ప్రాబ్లం ఏం రాకుండా ఉంటుంది. సో నేను ఇప్పుడు నుంచి ఎందుకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను అంటే నేను ఫ్యాట్ లాస్ అవ్వాలి అండ్ అలాగే నా స్ట్రెంగ్త్ కూడా నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు 10 kgs లిఫ్ట్ చేస్తున్నాను నేను, ఎలాగైనా సరే తర్వాత ఒక 12.5 15 kgs లిఫ్ట్ చేయాలని ఉంటుంది. సో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను నేను. నాకు మెయిన్ ఇంపార్టెంట్ థింగే అది. సో నేను వెయిట్ లాస్లో డెఫినెట్గా వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ వెయిట్స్ ట్రైనింగ్ తీసుకుంటాను. అందులోనూ ట్రైనర్ సార్ అయితే ఈ మధ్య కొంచెం వెయిట్ చేంజ్ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నారనమాట. ఇన్కేస్ ఏదన్నా కుదరలేదు అంటే సార్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఎట్లా ఉందంటే ట్రైనింగ్ అయితే పీక్లో ఉంది. పర్సనల్ ట్రైనింగ్ సార్ చాలా చక్కగా ఇస్తారు అండ్ మన బాడీకి ఏవి అయితే మనం లిఫ్ట్ చేయగలమో అంతవరకే చూసిస్తారనమాట. సో ఈరోజు మాది బ్యాక్ వర్కౌట్. సో నా మ్యాక్సిమం వెయిట్ మించి మనం చేస్తున్నామంటే అది ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే చేయండి. లేదు మనం ఇంతకన్నా వెయిట్ తక్కువే చేయగలం, ఆ తక్కువతోనే మనం కొంచెం అడ్జస్ట్ అవుదామన్నా సరే తప్పదు.
సో డెఫినెట్గా ఎక్కువ ఏదో జిమ్లో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేసేస్తున్నారు అని కాకుండా మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలరు, మీరు ఎంతవరకు స్ట్రెంగ్త్ అనేది మీకు ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే వెయిట్స్ లిఫ్ట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అది. అందరినీ చూసి నక్క వాతలు పెట్టుకోవటం అంటే ఇదే అంటారు. సో వాళ్ళు వీళ్ళు ఇంత చేస్తున్నారని కాకుండా మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరు, మీరు ఎంత చేయగలరు అన్న దాన్ని బేస్ చేసుకొని మాత్రమే జిమ్ చేయండి. నా నుంచి డైలీ ఏదో ఒకటి వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఇంకొక మెయిన్ వీడియో ఒకటి రికార్డ్ చేయాల్సిన పని ఉందండి. సో అది నా వ్యాక్సినేషన్ గురించి చెప్తా అన్నాను కదా. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినా సరే డాక్టర్ నా 3rd డోస్ వ్యాక్సినేషన్ చేయించుకునేటప్పుడు డాక్టర్ అన్నారు, నువ్వు ఇంకొంచెం ధైర్యంగా నువ్వు ముందుకొచ్చి చేయించుకుంటున్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఇంకొక 10 మందికి చెప్పి మోటివేట్ చేసి తీసుకొని చేయించుకునేలాగా ఉండాలి వాళ్ళకి అని చెప్పి. యాక్చువల్లీ నేను చేయించుకుంటున్న వ్యాక్సిన్ వచ్చేసి హెచ్పివి వ్యాక్సినేషన్ అనమాట. సో ఈ వ్యాక్సినేషన్ లేడీస్ ఖచ్చితంగా చేయించుకోవాల్సిన వ్యాక్సినేషన్. ఇలా ఒక వీడియోలో చెప్పి వదిలేసేదానికన్నా కంప్లీట్గా ఒకసారి నేను ఆ వీడియోని రికార్డ్ చేసి మీకు నేను పోస్ట్ చేస్తాను. అసలు వ్యాక్సినేషన్ ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలని కంప్లీట్గా ఒక వీడియోలో నేను నోట్ చేసి మరీ నేను చెప్తాను. సో ఎందుకంటే అది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సిన వీడియో అన్నమాట. సో అందుకని అసలు ఏంటి అన్న బేసిక్ దీంట్లో చెప్పి కంప్లీట్గా నెక్స్ట్ వీడియో నేను పెడతాను. ఎందుకంటే ఫస్ట్ 2 డోసెస్ తీసుకున్నప్పుడే నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ అలా కాకుండా కంప్లీట్గా నేను 3 డోసెస్ తీసుకున్నాకనే నేను ఒక పాయింట్లో నేను నేర్చుకున్నాకనే చెప్దాము. సో నేను కంప్లీట్ చేశాక వేరే వాళ్ళకి చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను షూట్ చేయలేదు. ఈరోజు నా వ్యాక్సినేషన్ అయిపోయింది. సో డెఫినెట్గా ఆ వ్యాక్సినేషన్ గురించి నేను కంప్లీట్ వీడియో చేసి పెడతాను. సో ఆ వీడియోని కనుక తప్పకుండా ఎవ్వరూ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు నా కంప్లీట్ వీడియో